వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కిలారి రోసయ్య. వైసీపీలోని పెద్దలు తనను ఇబ్బందులకు గురిచేశారని, వారి డైరెక్షన్లోనే పార్టీ నడుస్తుందని విమర్శించారు. పార్టీని మోసం చేసిన వారికి ప్రమోషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నిర్ణయం నచ్చక అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. గుంటూరు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి కిలారి రోసయ్య ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసలు ఎందుకు వైఎస్ఆర్సీపీని వీడటానికి గల కారణాలు ఆయనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏం సార్, ఎందుకు ఇంత సడన్గా కీలకమైనటువంటి నిర్ణయం, ఇంత కీలకమైనటువంటి నిర్ణయం ఇంత సడన్గా తీసుకోవడం జరిగింది? ఒకటి, ఎవరైనా సరే పార్టీలో కొనసాగే వ్యక్తులు పార్టీ యొక్క ఫ్యూచర్ని దూరదృష్టిలో ఆలోచిస్తూ ఏ విధంగా మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం ముందుకు సాగాలి అని ఒక ఆలోచనతో వెళ్తాం. ఎందుకంటే గెలుపు ఓటం అనేది సహజం. సో దాన్ని బేస్ చేసుకొని ఓటమికి మన కారణాలన్నీ కూడా విశ్లేషించుకొని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మరొకసారి తప్పు జరగకుండా మనం ఒక మద్దతుని ఏ విధంగా కొనసాగించాలి అనేది ఆలోచన చేయాలి. కానీ అది ఎక్కడా కూడా నాకు ఇప్పుడు కనబడతలా. ఈరోజు ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు ఏదైతే కోటరీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అయిష్టాలతోనే ఈ పార్టీ ఇంకా నడుస్తూ ఉంది. పార్టీ యొక్క ఫ్యూచర్ వాళ్ళకి అవసరంలా. వాళ్ళకి అనుకున్న వ్యక్తులకి వాళ్ళు తీసుకెళ్ళాలి తప్ప పార్టీ కోసం కృషి చేసే వ్యక్తుల్ని, పార్టీని ముందుండి నడిపే వాళ్ళని, పార్టీకి ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారు, నియోజకవర్గాల ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తున్నారని కూడా ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళు తీసుకోలే. ఏ రోజు కూడా వాళ్ళ అయిష్టాలతో నడుస్తున్నారంటే ఇంక అంతకన్నా కారణం ఇంకోటి లేదు. ఈ ఒక ఓటమి వాటి వల్లే ఎక్కువ జరిగిందనేది కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కి కార్యకర్తలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇంకా అది ఓటమి అయిన తర్వాత ఇంకో తెలుసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. దీంతోపాటు ఏదైతే నిర్ణయాలు ఇప్పుడు రీసెంట్గా అది కూడా తీసుకున్నారో, మరి డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మా పెద్దలు వారు అడుగుజాడలో మేము అందరూ నడుస్తున్నాం. అయినా సరే ఆయన కనీసం పిలిపించుకొని ఇదిగో ఏదైతే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, మీరు చేయగలుగుతారా, మీరు చేయలేరా, లేదా ఎవరైతే బెటర్ అనేది కూడా లేదు. కనీసం అది ఒక విధంగా అగౌరవపరిచిన విధంగా ఆత్మాభిమానం మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకనే సరైన వ్యక్తులకి ఇచ్చినా కూడా మేము ఎటువంటి పరిస్థితులు ఆలోచన చేసేవాళ్ళం. ఒక సరైన వ్యక్తిని ఇవ్వకుండా పార్టీని మోసం చేసిన వ్యక్తుల్ని, పార్టీ క్యాండిడేట్స్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులకి మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సో ఈ పార్టీ యొక్క దుస్థితి ఇవాళ ఈ గుంటూరు ప్రజలందరూ కూడా తెలుసు, అది ఎవరు ఏంటి అనేది కూడా. అందుకనే మేము కూడా ఒకటి ఆలోచించాం, ఇంకా వీళ్ళు ఆ అయిష్టాలతో ఉన్న వ్యక్తులు అక్కడ నడుస్తూ ఉన్నారు కాబట్టి మనం కొనసాగటం కరెక్ట్ కాదని భావించి ఈరోజు రిజైన్ చేయడం జరిగింది. ప్రధానంగా మీకు ఎన్నికలప్పుడు కూడా మీ సీటుకి సంబంధించి కన్ఫర్మేషన్ ఇవ్వడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇట్లా 2-3 సార్లు జరిగింది. అది నిజంగా మీకు పొన్నూరులో కనుక అవకాశం ఇచ్చుంటే వేరే విధంగా ఉండే అనుకోవచ్చా ఫలితాలు? వాస్తవంగా పొన్నూరు నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నన్ను మార్చినందుకు విస్మయం చెందారు. అర్హత కలిగిన వ్యక్తులకి ఒక గుడ్ విల్, సమాజంలో ప్రజల మధ్యలో గుడ్ విల్ ఉన్న వ్యక్తుల్ని మనం ఇవాళ ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని ముందు పెట్టి నడపాలి. మళ్ళీ పార్టీ పునర్జీవనం రావాలంటే ఈ ఆలోచన ఇంకా ఈ పార్టీలో కనబడతలేదు. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ అనేక మంది కీలకంగా ఉన్నారు పార్టీని స్టాండ్ చేయడంలో. కానీ 2019 ఎన్నికల్లో వీళ్ళందరి యొక్క నిర్ణయాలతోనే సీట్ల పంపిణీ జరిగింది. కానీ 2024లో అలా జరగలేదు అనుకోవచ్చు. వాస్తవం, ఇది వాస్తవం. ఎందుకంటే కొంతమంది, నేను చెప్పాను కదా, పార్టీలో ఇష్టాలతో సీట్లు ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే మనం చూసాం. సో గుంటూరు పార్లమెంట్ పరిధిలో జరిగిన ఎలక్షన్స్లో కూడా పార్టీలో ఉన్న వ్యక్తులు చాలా చోట్ల వెన్నుపోట్లు పడిశారు. పార్టీలో పనిచేస్తూ పార్టీని డబ్బుని కాజేశారు. అది పార్టీకి తెలీదు. సో ఇదంతా కోసం పార్టీ ఇచ్చిన డబ్బును కూడా ఒక వర్గానికి ఇవ్వద్దని ఒక డబ్బులు ఇస్తూ చెప్పారు. ఇది అంతకన్నా డైజెస్ట్ చేసుకోలేని విషయం. ఎవరైనా సరే సమాజంలో అందరికీ డబ్బులు ఇవ్వమని చెప్పాలి, కానీ ఒక వర్గానికి ఇవ్వద్దు అని పనిగట్టుకొని చేశారంటే నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశారనేది నాకు స్పష్టంగా అర్థమైంది. పేర్లు చెప్పాల్సిన అవసరం పార్టీలో అందరికీ తెలుసు, కానీ ఆ పార్టీ కనువిప్పు కలగల. ప్రధానంగా కిలారి రోసయ్యకి పార్టీల అతీతంగా అనేక మందితో మీకు సన్నిహిత ఉంది. అన్ని పార్టీల్లో ఉన్నారు మీకు సన్నిహితులు. ఇప్పుడు ఎట్లా ఏంటి కార్యాచరణ ఏ విధంగా ఉంది? జనసేన వైపు వెళ్ళబోతున్నారు అంటున్నారు, ఎట్లా ఉండబోతుంది? లేదు, ఇప్పటివరకు మేము ఏం నిర్ణయం తీసుకోలేదు. నేనైతే నా స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా
నేను పార్టీలు అతీతంగానే అందరికీ కూడా కలిసిమెలిసి తిరిగే అలవాటు ఉంది. ఏ ఒక్క వ్యక్తిని మనం ఎవరిని కూడా మనం కించపరిచం లేదు, ఎవరి మీద కూడా మాట్లాడిన సందర్భం లేదు. సో పార్టీలో ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి నియోజకవర్గ ప్రజలందరూ ఒకటే. సో అందరికీ పనిచేస్తేనే మనకు గుడ్ విల్ పెరిగిద్ది అనే ఉద్దేశంతో పొన్నూరు నియోజకవర్గంలో అదేవిధంగా పనిచేయడం జరిగింది. అందరికీ పనిచేసి మన్నలు పొందాలనే చేశాను. కానీ చివరికి మన్నలు పొందడం ప్రజల దగ్గర మన్నలు పొందాను, కానీ పార్టీ నాయకత్వం దగ్గర నేను మన్నలు పొందలేకపోయాను. ఎందుకంటే అక్కడ కొంతమంది దుష్ట శక్తులు ఉన్నారు ఈ పార్టీలో. వాళ్ళ అయిష్టాయిష్టాలతో వల్ల నన్ను చివరికి బాగా పనిచేసిన వ్యక్తిని మార్చారు. ఇది ప్రధానంగా కిలారి రోసయ్య యొక్క ఆలోచన విధానం. ప్రధానంగా పార్టీలో ప్రాధాన్యత సంచరిస్తున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే తన నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవటం, సీనియర్లకి గౌరవం లేకపోవటమే తన పార్టీకి వీడటానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. తదుపరి చిన్న కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత చెప్తా అంటున్నారు కిలారి రోసయ్య.